ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. హలో, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శ్రావణి. ఇప్పుడు మనం కరాచీ బేకరీ దగ్గర ఉన్నాం. గత కొన్ని రోజుల క్రితం ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్స్ వచ్చి తనిఖీలు జరిపారు. ఎందుకంటే ఇక్కడ డేట్ అయిపోయిన స్టాక్ని పెట్టుకొని అమ్ముతున్నారు ప్రజలకి అని ఇన్ఫర్మేషన్ రావడం వల్ల వాళ్ళు వచ్చి ఇక్కడ తనిఖీలు జరపగా వాళ్ళకి క్యాండీస్ కానీ, చాక్లెట్స్ కానీ, రస్కులు, ఇంకా బన్స్ అనేవి దొరికినాయి. డేట్ అయిపోయిన ఫుడ్ అమ్మడం వల్ల ప్రజలకి ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్స్లలో చేరడం వల్ల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట. దానివల్ల వీళ్ళు తనిఖీలు జరపగా చాలా వరకు 5,200 రూపాయల విలువ చేసే స్టాక్ దొరికిందని చెప్పేసి ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్స్ తెలిపారు. ఇదే కాకుండా హైజెనిక్గా ఉండకపోవడం వల్ల వాళ్ళు ప్రిపేర్ చేసే ఫుడ్లో చాలా వరకు పాయిజనస్గా తయారయ్యి ప్రజల యొక్క ఆరోగ్యానికి విషపూరితంగా తయారవ్వడం వల్ల ప్రజలు హాస్పిటల్స్ పాలవుతున్నారని చెప్పి చాలా వరకు కంప్లైంట్స్ వచ్చాయి. సో మనకేంటంటే ఇప్పటి వరకు మనం పాడైపోయిన ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి ఆరోగ్య సమస్యలు అనేవి చాలా వస్తూ ఉంటాయి. సో అలాంటి ఫుడ్ తీసుకోకూడదు అని చెప్పేసి ఇలాంటి బేకరీస్ అనే కాదు, మనం ఏ షాపులలో తీసుకున్నా కానీ ప్రజలకి చెప్పేది ఏంటంటే ఫుడ్ డేట్ ఏంటి, ఎక్స్పైరీ డేట్ ఏంటి, అది ఎప్పుడు తయారు చేశారు ఏంటి అనేవి చూసుకొని తీసుకోవాలి. ఎందుకంటే మన ఆరోగ్యం గురించి మనమే చర్యలు తీసుకోవాలి. కాబట్టి మీరు ఎప్పుడైనా ఏదైనా కొనుగోలు చేసిన ప్యాకెట్స్లలో కానీ, విడిగా తీసుకున్నా కానీ, దేనికైనా కూడా మీరు ఒకసారి ఎక్స్పైరీ డేట్ అనేది చెక్ చేసుకొని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.